హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు జేసీబీలు తీసుకొచ్చారు. ఇక జేసీబీలను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు. ఇక పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. They are taking them to campus, getting the information that police was barricading the entire East campus and JCBs were working to destroy the forest over there, and we have reached there and we just wanted to know what is going on, but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle and they are taking us away, and they are not even telling us to where they are taking us. They have already crossed the Gachibowli PS. This is clear kidnapping from the police. The students are here. There are 3 girls in this. And there are 3 girls in this vehicle. They have forcibly taken us. They have touched the girls without consent, and this cannot be tolerated. I request everyone to reach East campus as soon as possible. वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं. हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है. खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे, और मैं तो वापस भी जाने लगी थी. मुझे उठा के, मुझे बहुत गंदी गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है, और मेरा फोन भी छीन लिए. मुझे इतना जगह पे छुआ है, मैं बोल भी नहीं सकती. मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़ी संख्या में इकट्ठे हुई है. ये मोबिलाइजेशन बहुत जरूरी है. इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है. इनकलाब जिंदाबाद. రైట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అమ్మకానికి సిద్ధం చేసినటువంటి 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు జేసీబీలను తీసుకొచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇక పరిస్థితిని అడ్డుకునేందుకు అడ్డుగా వెళ్ళినటువంటి విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ్, హెచ్సియులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తగలబెట్టగా ఈ రోజు ఏకంగా విద్యార్థులందరూ కూడా అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అక్కడ తీవ్రంగా సాగించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాల భూమిని చదును చేయడానికి అక్కడ జేసీబీ యంత్రాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నటువంటిని ఈ చదును కార్యక్రమం చేపడుతుండగా హెచ్సియులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో జరగనివ్వకూడదు అంటూ కూడా పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికే పోలీసులు బ్యారిగేట్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఇటువైపుగా ఎవరు కూడా రాకూడదు అంటూ కూడా పూర్తి స్థాయిలో బ్యారిగేట్లు ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు ఆ బ్యారిగేట్లు దాటుకొని లోపలికి వెళ్లి చదును చేస్తున్నటువంటి భూమి
ప్రాంతంలో పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వారందరినీ కూడా అడ్డుకొని DCM లో వారందరినీ ఎక్కించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తోంది. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రభుత్వం ఇక్కడ 400 ఎకరాలను ఈ అమ్మకానికి పెడతా ఉన్నామంటూ కూడా గతంలో అఫీషియల్ గా ప్రకటించడము, దాన్ని చాలా రోజులుగా ఈ విద్యార్థి సంఘాలు HCUలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేపట్టకూడదు, ప్రభుత్వం దీనిపైన మళ్ళీ ఆలోచించాలి, ఈ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏళ్ల తరబడి చరిత్ర కలిగినటువంటి HCUలో ఇప్పుడు ఈ భూముల అమ్మకాల అంశం ఒక్కసారిగా వివాదానికి దారితీయడంతో విద్యార్థి సంఘాలంతా కూడా ఏకమై గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు JCBతో వచ్చినటువంటి యంత్రాలన్నీ కూడా అడ్డుకొని వారందరినీ కూడా తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకొని లాఠీలకు పని చెప్పి విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. శివ, అయితే విద్యార్థులతో మాట్లాడేందుకు ఇటు ప్రభుత్వం నుంచి కానీ అధికారులు కానీ లేదంటే పోలీసులు కానీ ఎవరైనా కొంత ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? అసలు పరిస్థితి ఏంటి అనేది వివరించట్లేదు, మాకు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, పైగా మమ్మల్ని అదుపులోకి తీసుకుని ఎక్కడెక్కడికో తరలిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారుగా. విద్యార్థులు చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది HCUలో ఎప్పటికప్పుడు మాకు ఈ విషయాలు తెలియజేయాలి, ఎందుకంటే ఏళ్ల తరబడి మేము ఇక్కడే ఉంటున్నాము, మేము జాబ్ వచ్చినా సరే ఇక్కడే HCU మాకు విద్య నేర్పినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఈ రియల్ ఎస్టేట్ కోసం లేదా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఆలోచించి ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టు కూడా నిర్ణయం తీసుకోవాలి అంటూ మాత్రం వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన విషయంలో ఇటు HCA యాజమాన్యం గాని ఇటు ప్రభుత్వం తరఫున గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోగా విద్యార్థులు రోజు రోజుకి వారి ఆందోళనని తీవ్రంగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. నిన్న ఏకంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేయడము, పోలీసులు అడ్డుకోవడము, మళ్ళీ పోలీసుల చేతుల్లో నుంచి విద్యార్థులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తీసుకొని అక్కడ తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి అంశం నిన్న తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు కూడా ఈ భూమి చదును చేస్తున్నటువంటి ప్రాంగణంలోకి వెళ్లి వీరంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారందరినీ కూడా అడ్డుకొని వివిధ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. HCUలో ఈ భూముల అమ్మకాలు కొనుగోలు అంశంపై మాత్రం తమకు క్లారిటీ ఉండాలి అంటూ మాత్రం ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. പോലീസും സീനൊക്കെ എടാ വീഡിയോ എടുക്കും. They are taking them to